ఈ రోజు ఉదయం విరామ సమయంలో తిరుమల శ్రీవారిని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ హీరో కళ్యాణ్ రామ్ విజయశాంతి మూవీ టీం సెంట్రల్ మినిస్టర్ శ్రీ జ్యువల్ ఓరం దేనేష్ రెడ్డి ఫార్మర్ డీజీపీ మరియు కేశినేని చిన్ని ఎంపీ విజయవాడ వేరువేరుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల సినీ నటి విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం విడుదల సందర్భంగా ఈ చిత్రం విజయం సాధించాలని తిరుమలకి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నామని అలాగే రెండు రాష్ట్రాల ప్రజలు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నారు. అనంతరం హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఈ చిత్రం విజయం సాధించాలని ఆ భగవంతుని కోరుకున్నట్టు తెలిపారు. हमारा कैमरा में थोड़ा ले लेना। శ్రీనివాసులు గారు ఊరు నెల్లూరు మీరు ఇష్టమన్నాను శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రంలో వచ్చి ఇంటూ గారిని కలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. శ్రీనివాసులు గారు ఊరు నెల్లూరు మీరు ఇష్టమన్నాను శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రంలోకి వచ్చి ఇంటూ గారిని కలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అన్నా పైకి వచ్చేస్తున్నారు మేడం 1 సెకండ్ టెంపుల్ ఫోటో తీసుకుంటారు. టెంపుల్ ఫోటో తీసేసుకోండి కదలొద్దండి అట్టే తీసుకోండి కొద్దిగా వెనక రారా ఎట్లా వచ్చేసాను ఓకే తీసుకో ఓకే సార్ 1 మినిట్ సార్ ఓకే అట్లా వెళ్తాం ఇంకా వెనక్కి వచ్చాయన్న ఇద్దరు వస్తారు. బుద్ధి గారు కనపట్లేదు సార్. గేట్ అయిపించాడు రెండు వెనక్కి వచ్చేయండి. వేసానా సైడ్ వేసానా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తానన్న రాత్రి కార్యక్రమం జరిగింది, అద్భుతంగా జరిగింది. సో ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం తీసుకోవడానికి బాబు నేను
డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు, ఎడిటర్ గారు అందరం వచ్చాం. వాళ్ళ అద్భుతంగా జరిగింది దర్శనం. సో అందరూ 18వ తారీఖు ఏప్రిల్ 18 ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా 2 రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏప్రిల్ 18న మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ. దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం. సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మీ ముందుకు రాబోతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.